హరే కృష్ణ అందరికీ. సర్వసేనాధిపతిగా ఎవరిని అభిషేకించాలి అని ధర్మరాజు మొదటగా సహదేవుణ్ణి అడిగాడు. ఇలా అడగడంలో ఒక లోతైన భావం దాగి ఉంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కొత్తగా ఏ పనైనా ప్రారంభించాలనుకున్నప్పుడు కుటుంబ పెద్ద తానే నిశ్చయించి మిగిలిన వారిని, అంటే తమ్ముళ్లను గాని కుమారులను గాని అభిప్రాయాలు అడిగితే పెద్దవాని భావానికి విరుద్ధంగా చెప్పాలంటే వారు కొంచెం జంకుతారు. అందువల్ల వారు తమ మనస్సులోని మాటను బయట పెట్టలేరు. అలా కాక చిన్నవారిని మొదటగా అడిగితే వారి మనసులో మాట నిర్భయంగా చెబుతారు. మరియు ఆ తర్వాత పెద్దవారు చిన్నవారి మాటను అంగీకరించనుగలరు, లేదా ఇష్టం లేకపోతే తిరస్కరించి తమ భావాన్ని చెప్పగలరు. అందుకనే మొదటగా సహదేవుణ్ణి తన అభిప్రాయం చెప్పమంటూ ధర్మరాజు అడిగాడు. ఇలా కేవలం భగవద్గీత శ్లోక తాత్పర్యాలే కాకుండా జీవిత సత్యాలను తెలియజేస్తుంది. ఎవరితో ఎలా నడుచుకోవాలో నేర్పుతుంది. మరింత డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్, రాధాకృష్ణ.